కోర్సు కూడా అయిపోయి వస్తుంది. చూడటమే కానీ మాట్లాడే ధైర్యం లేదు. హాయ్ బంగారం, ఎక్కడున్నావురా? త్వరగా వచ్చేయ్. హాయ్. హాయ్. ఆ డ్రెస్ ఇవ్వండి. ఇది బాగుంది. 5000 వద్దులే. డ్రెస్ భలే ఉంది కానీ కాస్ట్లీ కదా. నీకు నచ్చిందా? తీసుకో, నేనున్నా కదా. బాబు ఇది ప్యాక్ చేయమ్మా. హాస్టల్లో ఫుడ్ ఏం బాగాలేదు కదే, ఎలా తిన్నావు? తప్పదు కదా అక్క, అడ్జస్ట్ అయ్యాను. లైఫ్లో ఎప్పుడు అడ్జస్ట్ కాకూడదే. హాస్టల్లో ఫుడ్ బాగలేదా? నేనుండగా నువ్వు ఆకలితో ఉంటావా? ఏమైనా బాయ్ ఫ్రెండ్ ఉంటే ఆ కంఫర్టే వేర్లేవే. తిను. Dear students, today we have discussed past tense. మామా, పాస్ట్ టెన్స్ అంటే నిన్న జరిగిందేనా? హే కాదు, రేపు జరిగేదని. మామా, నీకు ఇంగ్లీష్ బాగొచ్చు మామా. మరి ఏమనుకున్నావు? మిస్టర్ వెంకట్రావు, నిన్న నువ్వేం చేసావో చెప్పు పాస్ట్ టెన్స్ లో. పాస్ట్ టెన్స్. ఐ పాస్ట్ యా. ఎస్టర్డే మార్నింగ్. ఐ 6 o'clock. 6 o'clock. లేచింగ్. You mean woke up? యా. Okay. 6 o'clock woke up. After C. No. Sa. Pillow. Shock. You think why? Counters on pillow daily 100 air pulse. Before sleeping, full confidence. After leaching, no hairs, no confidence. After 1 year, clean ground. Children's play cricket. Who mistake? My mistake? God mistake. No hairs, no girlfriend. బ్రదర్, సేమ్ ఫీలింగ్. చిట్టి కంట్రోల్. 6 బీర్లకే ఇంత ఎఫెక్టా? స్టామినా తగ్గిందమ్మా. పోలీస్ బాబాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. పట్టపగలే తాగేవా? లేదు సార్, నేను చాలా మంచోడిని. ఏంది సార్ ఇదే? బ్రీత్ అనలైజర్. బాగా ఊదేనా సార్? కామెడీనా? నేను కమెడియన్ కాదు. సరిగా వదు. లోపలికి కాదు, బయటికి. ఏంటి ఊతున్నాడా? కంగ్రాట్స్ అమ్మా, డబుల్ సెంచరీ కొట్టావు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇస్తారా సార్? ఇప్పుడు ఏం చేయాలి సార్? ఫస్ట్ ఫైన్ కట్టాలి, నెక్స్ట్ కౌన్సిలింగ్ ఇస్తారు. అంతేనా సార్? ఇంకోటి ఉందమ్మా. ఏం సార్ అదే? కానీ సార్, తాగి డ్రైవ్ చేయొద్దు, నాలా అవుతారు. ఎంత అయినా నీ ఎంత లావు కానన్నా. సార్, తాగి డ్రైవ్ చేయొద్దు. పొద్దున్నే తాగొచ్చావా? వెళ్ళు. సార్, తాగి డ్రైవ్ చేయొద్దు. మాకు తెలుసులేవా. వావ్, పార్క్ చాలా బాగుంది కదా. మాటలేనా? చేసేదేమైనా ఉందా? ప్రామిస్ రా, ఇదే నా ఫస్ట్ కిస్. అయితే నేను ప్రామిస్, నాకు ఇదే ఫస్ట్ కిస్. చిన్నగా. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారబ్బా. మనం స్టార్ట్ చేయాలి. ఈ ప్లేస్ కరెక్ట్గా ఉంది.
హే అక్కడ కూర్చుందామా, బాగుంది. అక్కడ వద్దు, అక్కడ కూర్చుందాం, ప్రైవసీ ఉంటుంది. ప్రైవసీ ఎందుకు? అంటే అందరూ చూస్తుంది అక్కడ బాగోదు కదా. అందులో తప్పేముంది? ఇదేదో తేడాగా ఉందే. రా కూర్చో. టైం మనం పార్క్ ఎందుకు వచ్చామంటావు? కాసేపు మనసు విప్పి మాట్లాడుకుందామని. మనసు చెప్తే ఉంటుంది నా బోందా. వాళ్ళని చూడు, టైం వేస్ట్ చేయకుండా అతుక్కుపోయి ఎలా రొమాన్స్ చేస్తున్నారు. మనం చూడు, రొమాన్స్ ఏది? రొమాన్స్ కరెక్టే, అయితే ప్లేస్ ఇది కాదు. నేను చెప్తాను, నాకు చాలా ఇష్టమైన ప్లేస్, చాలా బాగుంటుంది. అక్కడ చేద్దాం రొమాన్స్. దొంగి, అన్నీ తెలుసు నీకు, నాటకాలు. సరే నీ ఇష్టం, ప్లేస్ ఏదైనా మ్యాటర్ ఒకటేగా. ఓకే, కోర్స్ ఈజ్ ఓవర్. ల్యాబ్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. సోనియా, మీ ఫోన్ నెంబర్ ఇస్తారా? ఎందుకు? అంటే క్లాస్ అయిపోయింది కదా, ఎప్పుడైనా మీతో మాట్లాడాలనిపిస్తే. ఆహా, నీ పేరేంటి? లిబు. నీ పేరుకి నీ గెటప్కి మ్యాచ్ అవ్వట్లేదే. సరే, నీ ఫోన్ నెంబర్ ఇవ్వు. 9703525730. గుర్తొచ్చినప్పుడు నేనే చేస్తా, నువ్వు కాల్ చేయొద్దు. సరేనండి, థ్యాంక్స్. మీరు ఎలా చెప్తే అలా, మీ ఇష్టమే నా ఇష్టం. ఏమై కో డైరెక్టర్ ఎక్కడున్నావు? వస్తున్నా. నీకు మంచి డైరెక్టర్ని పరిచయం చేస్తా. నాకేమిస్తావు? నేను హీరో అయ్యాక రాజమౌళి నువ్వు ఒకేసారి డేట్స్ అడిగితే ముందు నీకే ఇస్తాలే. అబ్బో, వీడి దగ్గర చాలా ఉందిగా. ఎక్స్క్యూజ్ మీ. వివేక్, రేపు కలుద్దామా? ఏంటి మూడొచ్చిందా? అలాంటిదే. ఏయ్, రేపు ఉదయాన్నే వైట్ షర్ట్ లో. నువ్వు ఇదే మూడు కండిచే, రేపు కుమ్మేద్దాం. ఉదయాన్నే వైట్ షర్ట్లో రమ్మంటే మంచి రొమాంటిక్ మూడ్లో ఉన్నావేమో అనుకున్నా. రొమాన్స్ ఇక్కడ. పదా ఏంటో టైం. రా ప్రదక్షిణ చేద్దాం. నాకు మూడ్ లేదు కానీ నువ్వు వెళ్ళు. ఓకే. కామాతురానాం నా భయం నా లజ్జ. ఇది చెప్పేవాళ్ళకే ఇంత దూరం వచ్చింది. అయిపోయిందా? అక్కడికి వెళ్ళి కూర్చుందామా, ప్లేస్ బాగుంటుంది. ఆకలేస్తుందా? కొబ్బరి తింటావా? నీకు అలా అర్థమైందా? ఇటు చూడు. నోరు తెరువు. నీ భుజంపై తలవాల్చుకోవచ్చా? గుడిలో అంతకన్నా ఇంకేం చేస్తాంలే. రొమాన్స్ అని చెప్పి ఏంటి వినలా ఇది? రొమాన్స్ అంటే అదేనా? నాకిష్టమైన వైట్ డ్రెస్లో ఇద్దరం గుడికొచ్చి దేవుడికి దండం పెట్టుకుని నేను నీకు పొట్టు పెట్టి ఇద్దరం ప్రసాదం తింటూ నీ భుజంపై తలవాల్చుకొని, ఇది కూడా రొమాన్సే కదా? మీ ఊర్లో అలా అంటారా?
హలో, అరే రెడీరా, 5 minutes లో వస్తాను. ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు అక్క? బాయ్ ఫ్రెండ్ రూమ్కే. అదేంటక్క అంత సింపుల్గా చెప్తున్నావు? మరి ఇంకెలా చెప్పాలి? అంటే పెళ్ళికి ముందు బాయ్ ఫ్రెండ్ రూమ్కి వెళ్ళడం తప్పు కదా? తప్ప? ఈ మాట నాతో అంటే అన్నావు గాని బయట ఎక్కడ అనకు, నవ్వుతారు. ఇందులో నవ్వడానికి ఏముంది? హ్మ్, నీకెలా చెప్పాలి? నీ ఏజ్ ఎంత? 20. నా ఏజ్ 21. నీకు ఫీలింగ్స్ ఉంటాయి, నాకు ఫీలింగ్స్ ఉంటాయి. నువ్వు కంట్రోల్ చేసుకుంటున్నావు, నేను ఎంజాయ్ చేస్తున్నాను, అంతే. సార్ మీది యూత్ సినిమా అంటున్నారు, మెసేజ్ ఏమైనా ఇస్తున్నారా సార్? ఇస్తున్నాంగా, హెల్మెట్ కంపల్సరీ అని. ఓకే సార్, మీ నెక్స్ట్ మూవీ ఏంటో చెప్తారా? అడిగితే తంత. అదే టైటిల్. చెప్పకపోతే చెప్పు తెగుద్ది. క్యాప్షనా సార్? అసలు సార్, మీ సినిమాలో ఏమైనా హీరో ఛాన్స్ ఉంటే. హీరో తమ్ముడు, నేను ఇండస్ట్రీకి రాకముందు నా సినిమా టైటిల్ దేశం కోసం, వచ్చిన తర్వాత యూత్ కోసం. తీరా పోస్టర్ రిలీజ్ అయ్యే టైంకి రంజుగా ఉన్న రవి, కసిగా ఉన్న కావ్య. అది దీన్ని బట్టి నీకేమర్థమైంది? ఇండస్ట్రీలో మనం ఏమవుతామో మనం డిసైడ్ చేసుకోకూడదు, ఇండస్ట్రీయే డిసైడ్ చేస్తుంది. తొక్కేస్తున్నారు మా సినిమా ఇండస్ట్రీలో. తమ్ముడు, సినిమా ఇండస్ట్రీ ఎవరిని తొక్కదు, మనల్ని మనమే తొక్కుకుంటాం. ఆవేశపడి డబ్బుకి, ఆశపడి అమ్మాయికి, అలవాటుపడి మందుకి. నిన్ను ఇండస్ట్రీకి నేను పరిచయం చేస్తా. తమ్ముడు టచ్లో ఉండు, బ్రేక్ ఇస్తాలే. థ్యాంక్ యూ సార్. సరే గాని ఒక 10 ఏళ్ళుంటే చూడు, మళ్ళీ ఇస్తాలే. ఓకే సార్. బ్రేక్ ఇస్తా అన్నారు, డబ్బులు ఇస్తా అన్నావు, కుదరలేదు. నాకెవడు బ్రేక్ ఇస్తాడా అని 100 మందికి టచ్లో ఉన్నా. అయినా క్యాష్ లేదు, బ్యాక్గ్రౌండ్ లేదు, ఊరకనే ఇండస్ట్రీని దున్నేద్దామని. హీరో కావాలంటే ఏం చేయాలి సార్? ఏముందమ్మా, డైలీ 2 hours యాక్టింగ్, 2 hours డాన్స్, 2 hours ఫైట్స్, ఇలా కష్టపడాలమ్మా. ఇలా కష్టపడితే హీరోగా కన్ఫామా? కన్ఫర్మ్. అయితే మీరు ఫిక్స్ అయిపోండి, మీకు హీరో దొరికేసాడు. కష్టపడటం మొదలైంది, రాత్రి రాసిన దేవుడు వచ్చిన ఆపలేడు. రా బావా రా, నువ్వు లేకపోతే పేకలో మొక్క లేదు, పెగ్గులో కిక్కు లేదు. ఈరోజు శనివారం, రేపు ఆదివారం, సోమవారం ఉదయం నుండి కష్టపడటం మొదలు పెడితే కష్టం సిగ్గుపడాలబ్బా. రేపు సోమవారం ఉదయాన్నే 6ంటికి లేచి కష్టపడటం మొదలు పెట్టాలబ్బా. కాజల్ ఏంటది, వదులు. ఛ, 9 అయింది. సోమవారం అంతా వేస్ట్ అయిపోయింది. మంగళవారం మంచి రోజు కాదు, బుధవారం బయటికి వెళ్ళాలి. గురువారం ఉదయాన్నే సాయిబాబా గుడికి వెళ్ళి కష్టపడటం మొదలు పెడితే కష్టం కుళ్ళుకొని తల దించుకోవాలబ్బా. ఎరా, గురువారం గుడికెళ్తా అన్నావు, ఆవేశంలో 60 అంటాంరా, పట్టించుకుంటే ఎలా? అయినా ఈ కష్టపడటం మరీ కష్టంగా ఉందిరా. అరే నాన్నరా, మాట్లాడు. ఏముందిరా, తిన్నావా, ఏం చేస్తున్నావు, ఆరోగ్యం జాగ్రత్త, రోజు అడిగేదేగా. అబ్బాయి గురించి ఆలోచించి మీ ఆరోగ్యం పాడు చేసుకోకండి. వాడితో మాట్లాడి వారం రోజులైంది, ఎలా ఉన్నాడో ఏమో. మన అబ్బాయికి ఉద్యోగం వస్తే మన కష్టాలన్నీ తీరుతాయి. రోజు రోజుకి ఆ వడ్డీల సుబ్బారావు ఒత్తిడి ఎక్కువైపోతుంది. ఉద్యోగం రాకపోతే వాడైనా ఏం చేస్తాడులేవే. సోనియా, రే నేను డ్రాప్ రా.
థ్యాంక్స్ అండి కాల్ చేసినందుకు. వెల్కమ్. ఏం చేస్తున్నారు? తిన్నారా? ఆరోగ్యం జాగ్రత్త. మీతో ఇలాగే రోజంతా మాట్లాడాలనిపిస్తుంది. అబచ్చా, ఇంకేమనిపిస్తుంది? మిమ్మల్ని ఒకసారి కలవాలనిపిస్తుంది. కలుద్దాం. అమ్మా ఆగండి అమ్మా, 10 రూపాయలుంటే ఇవ్వండి, ఆకలేస్తుంది. తిని 2 రోజులైంది, ఏమైనా తింటాను. లేదు పొమ్మా. అమ్మా పుణ్యం ఉంటుందమ్మా, చల్లగా ఉండమ్మా. ఇప్పుడు నువ్వు 10 రూపాయలు ఇవ్వగానే ఆమె ఏమైనా తింటదా? తిందు. అలాగే అడుక్కుంటానే ఉంటుంది. ఎందుకు ఆమెను ఎంకరేజ్ చేస్తావు? చదువుకున్నావు, జాబ్ చేస్తున్నావు, ఆ మాత్రం ఆలోచించవా? సరే పద. చికెన్ టేస్ట్ బాగుంది కదా? చాలా బాగుంది. హే, నేనున్నా కదా హీరోని. అరవై ఏళ్ళ అవ్వకి 10 రూపాయలు ఇవ్వటానికి అంతలా ఆలోచించావే, మరి 20 ఏళ్ళ అమ్మాయి కోసం ఇన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నావు? అప్పుడు గుర్తు రాలేదా ఆ చదువులు కాబోయే హీరోకి? అంటే అవ్వా అవ్వా డబ్బులు డబ్బులు పారేసుకుంటుందేమోనని. ఏం తీసుకుంటావు? మీ ఇష్టమండి. పర్వాలేదు, నీకు నచ్చింది ఆర్డర్ చేయి. 2 వెజ్ బిర్యానీ. వెజ్జా? 2 చికెన్ బిర్యానీ, 2 థమ్స్ అప్. ఓకేనా? ఓకేలే. మీ ఇష్టమే నా ఇష్టమండి. ఇప్పటిదాకా ఎంతమంది అమ్మాయిలు కలిసావిలా? అబ్బే అదేం లేదండి, ఫస్ట్ మీరేనండి. అవునా? ఎందుకలా? అది ఎవరు నచ్చలేదా? మరి నేను నచ్చానా? బీరేస్తావా? నో 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 నో. సిగరెట్? చిచ్చి. అప్పుడప్పుడు బీర్ పర్వాలేదు, సిగరెట్ తాగద్దు, అబద్ధాలు చెప్పద్దు, నేను ఫోన్ చేసినప్పుడు కట్ చేయొద్దు. మీరు ఎలా చెప్తే అలా. నన్నేమైనా అడగాలనుకుంటున్నావా? నేను మీకు నచ్చానా? ఆలోచించి చెప్తా. సరే. వివేక్, ప్లేస్ డిఫరెంట్గా ఉంది. నీకు ఇష్టమైన బ్లాక్ డ్రెస్ రమ్మన్నావు, ఏంటి మ్యాటర్? వెన్నెలా, డేటింగ్ అనుకున్నాం, ఇది లేకపోయినా ఫస్ట్ కిస్ అయినా. ఫస్ట్ కిస్సా? నాకు ఓకే. నువ్వు ఆ మాత్రం కోఆపరేట్ చేయలే కానీ ఫస్ట్ నువ్వు కిస్ చేయి, తర్వాత నేను. ఓకేనా? ఓకే, కళ్ళు మూసుకో. ఇప్పుడు నువ్వే. నీకు ఫస్ట్ కిస్ మీనింగ్ తెలుసా? తెలియదు. ఫస్ట్ కిస్, ఒక అమ్మాయి బుగ్గ మీద కిస్ పెడితే అతను చాలా ఇష్టం ఉన్నట్టు. అదే తన లిప్స్ మీద కిస్ పెడితే ఫిజికల్ అట్రాక్షన్. అదే తన నుదుటి మీద కిస్ పెడితే తనతో లైఫ్ లాంగ్ తోడుంటానని కోరుకున్నట్టు. ఏంటి అంత మీనింగ్ ఉందా? ఇప్పుడు నువ్వు కిస్ చెయ్యి. అదే తన నుదుటి మీద కిస్ పెడితే తనతో లైఫ్ లాంగ్ తోడుంటానని కోరుకున్నట్టు.